దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారా? ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతున్నారా? శరీరదారుడు ఏ విధంగా లోకాన్ని పాపాన్ని జయించి శోధనలను సహించి వహించి శోధనల చేత సువర్ణంగా మార్చబడిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకాన్ని జయించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు మారని తత్వము. హెబ్రీ 13:8 క్రీస్తు ఒక్కడే, మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. క్రీస్తు మార్పులేనివాడు కనుక పాపము చేయలేడు. క్రీస్తు భూమిపై ఉన్నప్పుడు పాపం చెయ్యగలిగితే ఆయన మార్పులేని తత్వాన్ని బట్టి ఇప్పుడు కూడా ఆయన పాపం చేయలేడు. భూమి మీద ఉన్నప్పుడు పాపం చేయగలిగితే ఇప్పుడు చేయలేడని నిశ్చయత ఎలా కలుగుతుంది? క్రీస్తు మారని దేవుడు, నిన్న నేడు పరిశుద్ధుడు. మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు సర్వశక్తి. మత్తయి 28:18 క్రీస్తు సర్వశక్తి గలవాడు గనుక పాపం చేయలేడు. పాపం సాధ్యమే, కానీ పాపం అన్న మాటలో బలహీనత సూచించబడుతుంది. క్రీస్తులో ఎలాంటి బలహీనతలు లేవు. ఆయన సర్వశక్తిమంతుడై పాపమిలా జయించే కనుకనే లోక పాప శాపములను జయించి ఉన్నాడు. ఆయన సశరీరుడు అంటే ఏ పాపము చేయనివాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మాన్ని ఆయన మాత్రమే జయించి ముందుకు సాగాడు. సర్వశక్తిమంతుడుగా తన శక్తిని, తన మహిమను అనేకులకు చూపాడు. క్రీస్తు సర్వజ్ఞానము. యోహాను 2:24-25 క్రీస్తు సర్వజ్ఞాని కనుక పాపం చేయలేడు. ఎందుకంటే క్రీస్తుకు ఊహాత్మక విషయంలో సహా అన్ని విషయములు తెలుసు. మత్తయి 11:21 క్రీస్తు పాపం చేయగలిగినట్లయితే తాను పాపం చేస్తే ఏమి జరుగుతుందో ఆయనకు తెలియదని అర్థం. యేసుక్రీస్తు సర్వ జ్ఞానం గల దేవుడు. ఆయన ముందే ఎరిగిన దేవుడు కనుక పాపానికి దూరంగా ఉండి తన శక్తిని, తన సర్వజ్ఞానంతో పాపాన్ని జయించాడు. మత్తయి సువార్త 11:21 మనకి కనబడుతుంది క్రీస్తు దైవత్వము. క్రీస్తు పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడుగా తన యొక్క దైవత్వాన్ని వ్యక్తం చేశాడు. క్రీస్తు మానవుడు మాత్రమే కాదు, దేవుడు కూడాను. ఆయన కేవలం మానవుడై ఉండి పాపం చెయ్యగలిగి ఉండేవాడు. అయితే యేసు దేవుడుగా రెండు స్వభావాల ఐక్యతతో పాపం చేయలేదు. ఇందులో మానవ స్వభావం దైవిక స్వభావానికి లోబడును. క్రీస్తు దేవుడు కనుక శోధింపబడనేరడు. యేసు శోధనను జయించినాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేటుకు నాకు అధికారము కలదు అని ఒక కొండపైకి తీసుకువెళ్ళి ఆ లోకంలో ఉంటున్నాం ఘనతలన్నీ చూపించి, ఆ లోక రాజ్యాలన్నీ చూపించి నీవు నాకు సాగిలపడితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నప్పుడు యేసు ప్రభు ఆ సాతాను గద్దించాడు. మనము కూడా శోధింపబడినప్పుడు సాతాను గద్దించి అపవాదిని జయించాలి. శోధన యొక్క స్వభావం పడగొట్టుట, మనిషిని కృంగదీయుట, నలుగగొట్టుట, దేవుని నుండి దూరం చేయటనే శోధన యొక్క స్వభావం. యాకోబు క్రీస్తు నిజముగా శోధింపబడ్డాడు. క్రీస్తు పాపం చేయలేదు. క్రీస్తు చిత్తము. నైతిక తీర్మానంలో క్రీస్తుకు ఒకే ఒక చిత్తము ఉండగలిగి ఉండాలి. తన తండ్రి చిత్తం నెరవేర్చాలి. నైతిక తీర్మానంలో మానవ చిత్తము, దైవిక చిత్తము ఉంటుంది. ఆ రెండిటికి లోబడాలి. క్రీస్తు పాపం చేయగలిగి ఉండినట్లయితే ఆయన దైవిక చిత్తం కంటే మానవ చిత్తము
బలమైనదిగా ఉండాలి. కానీ యేసు ఏ పాపము చేయనివాడిగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన తండ్రి చిత్తాన్ని చేయుటకే సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. క్రీస్తు అధికారము యోహాను 10:18. ఆయన దైవత్వములో ఆయన మానవత్వం. క్రీస్తుకు సంపూర్ణ అధికారం ఉంది, కానీ అధికారాన్ని ఉపయోగించలేడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అన్నాడు. కానీ క్రీస్తు అధికారంతో తన సిల్వ కాడిని దూరపరచుకోలేదు. ఎవరునూ యేసు ప్రాణాలను తీయలేదు, కానీ తనంతట తానే సిలువకు అప్పగించుకున్నాడు. ఆయనే తనంతట తానే ప్రాణం పెట్టెను. యోహాను 10:18. క్రీస్తుకు మరణం జీవంపై అధికారం ఉంటే ఆయన పాపంపై అధికారం గలవాడుగా కనిపిస్తాడు. మరణాన్ని ఆపివేయగలడు, కానీ పాపాన్ని కూడా ఆపివేసే శక్తి ఉంది. కానీ దేవుడు మరి మరణాన్ని జయించాడు. మీరు ఇన్ని దినాలు నేను మీతో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు, కానీ తండ్రి చిత్తము ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేయాలని, ఆ గెత్సేమనే తోటలో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతారని ఉంటుంది. కాబట్టే దేవుడు తన అధికారాన్ని ఉపయోగించకుండా మనుషులకు అప్పగించమని తన సజీవ యాగంగా సర్వాంగ హోమంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తను మనుషులకు అప్పగించుకున్నాడు. క్రీస్తు శోధన నిజం. హెబ్రీ 2:18. క్రీస్తు పోరాటాన్ని అనుభవించాడు. మత్తయి 26:36-46. క్రీస్తు పాపం చేయలేదు. 2 కొరింథీ 5:21. హెబ్రీ 7:26. యాకోబు 5:6. 1 పేతురు 2:22. క్రీస్తు ఏ పాపము చేయని పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిందారహితుడుగా మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక క్రీస్తు శోధన చేయించినట్లు మనము కూడా ఈ లోకాన్ని, లోకాశలను, లోక పాప మాలిన్యాన్ని జయిస్తూ క్రీస్తులో ముందుకు సాగుతూ ఆయన కృపను, ఆయన సత్యం మార్గంలో నడుస్తూ ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలని మరి ఈ వాక్యం వింటున్న మీరు కూడా దైవిక శోధనలు, ఆధ్యాత్మిక శోధనలు, ఈ లోక శోధనలు కలిగినప్పుడు జయించుటకు శక్తి మీకు దేవుడు అనుగ్రహించునుగాక. జయించే ఆత్మ మీపై నింపునుగాక. జయించే బలము ఆత్మ మీకు దేవుడు అనుగ్రహించునుగాక. జయించుటకు స్వాతంత్ర్యం అనుగ్రహించే దేవుని స్తుతించండి, ఆరాధించండి. దేవుని కృప మీకు కలుగునుగాక. శోధన చేయించుటకు స్వతంత్రులై ముందుకు సాగి ఆయనను సేవిస్తూ ఆయనను ఆరాధించే ప్రజలుగా ఉండాలని కోరుతూ